హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. బుజ్జోడిని వాటర్లో వదిలిపెట్టేసాం కదా, ఒక గంట వదిలిపెట్టేస్తే వాడు అసలు ఏమేం చేస్తాడా చూద్దాం అని చెప్పి అలా వదిలిపెట్టాం. కానీ గంట సేపు కదిలికుండా అయితే ఉండలేం కదా. సో మధ్య మధ్యలో ఇంట్లో అందరూ ఉన్నాం కదా, సో ఫ్రూట్స్ కట్ చేసి తింటా వాడికి కూడా వేస్తూ ఉన్నాం. వాడికి అది నచ్చితే కదా పపయ వేసాడనమాట అన్నయ్య. తినరా తిను, నువ్వు కూడా తిను మాతో పాట అని చెప్పి అసలు తింటాడో లేదో అన్నట్టు చిన్న చిన్న పీసెస్ కట్ చేసి అలా వేసేస్తే వాడు చూడండి, వాడెప్పటికి తినాలి ఫ్రూట్స్. ఏంటి మావయ్య ఏం వేస్తున్నావు, నేను ఎవరు అనుకుంటున్నావు అసలు, పపయ్య నేను తింటానా అన్నట్టు అలా చూస్తున్నాడు. ఇంకేమన్నా వేస్తారేమో తిందాము అని. చూడండి చూడండి, అది నా వేలు ఏం లేదు అక్కడ అని చెప్పి చూస్తున్నారా అసలు. అంటే వాడికి నచ్చింది వేయలేదు, ఇంకేమన్నా పెడతారేమో అన్నట్టు చూస్తున్నారు. చూడండి చూడండి, ఇప్పుడు తిన్నాడా, అది చికెన్ అందుకే తిన్నాడు. చూడండి గుటుకు గుటుకుమంట ఏం తింటున్నాడో అసలు. ఫ్రూట్స్ తినొచ్చుగా, అలాగే అస్సలు తిండనమాట. ఇవైతే చికెన్ ఎన్నిసార్లు పెట్టినా ఆ ప్లేస్లో వేరు కొరుకుతాడేమో అని చెప్పి భయపడుతూ పెట్టాల్సి వచ్చింది అనమాట. కాకపోతే ఇప్పుడు పెట్టింది గుల్షి అనమాట. వాళ్ళ అక్క పెడితే హాయిగా తింటున్నాడని చెప్పి కాసేపు డ్యాన్స్ వేయాలి కదా అమ్మాయి, అందుకని హాయిగా తింటాడనమాట. నువ్వేం పెట్టినా తింటానక్క, పెట్టు పెట్టు అంట. చూడండి అసలు ఎంత బాగా. అయ్యో షెల్ కూడా తింటాడేమో అమ్మవాడు. ఓకే, మీరు ఈ వీడియో హాయిగా చూస్తూ ఉండండి. ఇప్పటిదాకా అయితే వదిలేసానులేండి, హాయిగా అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉన్నాడు. ఇంకా పపాయ వేస్తే తినలేదు. సో ఆకలేస్తుందేమో వెతుక్కుంటున్నాడు కదా, పపాయ నచ్చలేదు, ఇంకేమన్నా ఉంటే వేద్దాం అన్నట్టు చికెన్ వేసాము. తింటా ఉన్నాడు, కాసేపు అటు ఇటు తిరుగుతూ నిదానంగా తింటాడులేండి. చూడండి ఏం చూస్తాడు. వాళ్ళ మామయ్య అంటా ఉన్నాడు, ఫ్రూట్స్ వేస్తే తినలేదు కానీ చికెన్ పెట్టంగానే తింటున్నావా అంటున్నాడని కామ్గా చూస్తున్నాడు. నాకు నచ్చింది పెడితే నేను ఎందుకు తినను అన్నట్టు. మాటలు బాగా అర్థమవుతున్నాయి, కామ్గా వింటూ ఉంటాడు. అందుకే అస్సలు కొంచెం కూడా తిట్టినట్టు గట్టిగా మాట్లాడట్లేదు అనమాట. ఏడుస్తాడు మళ్ళీ, నువ్వు తిట్టమాక అని చెప్పి ముందే అనుకుంటా ఉన్నాం. అంటే వాడు కాసేపు కనబడలేదు అనుకోండి, కనిపించిన తర్వాత తిడదాం కదా, ఎక్కడికి వెళ్ళావు, ఇది ఎందుకు కనబడలేదు, ఇప్పుడు దాకా వెతుక్కోవాలా అని చెప్పి అర్ధరాత్రి పూట వెతుక్కుంటా ఉన్నాం కదా. సో అప్పుడు నేను తిట్టిపోతే మా అమ్మ తిట్టిద్ది, లేదు ఆ అమ్మ తిట్టాలనుకున్నా పాప అడిగిద్ది అనమాట. నువ్వేం చెప్పమాక, వాడు ఏడుస్తాడు, తిట్టమాక, ఎక్కడో వెళ్ళి పడుకున్నాడులే అని చెప్పి ఒకరికొకరు సమర్థించుకోవడం అనమాట వీడు చేసే పనులకి కూడా. ఓకే, వీడియో అయితే చూస్తూ ఉండండి. నాకు ఒకటి గుర్తొచ్చిందనమాట. మార్నింగ్ గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటే, అంటే ఇప్పుడు సమ్మర్ కదా, ప్రతి ఒక్కరూ కంపల్సరీ ఒక్కసారైనా బీచ్కి వెళ్ళాలనిపించింది కదా. మేము ఇంట్లో అందరం కలిసాము అంటే కంపల్సరీ అక్కడికి వెళ్ళాలనే అనుకుంటాం, డిస్కస్ చేసుకుంటాం. తర్వాత ఒక్కోసారి వెళ్తాం, ఒక్కోసారి కుదరదులేండి. సో మార్నింగ్ కనిపించిన న్యూస్ ఏంటంటే, బీచ్కి వెళ్ళినప్పుడు మనమే జనాలే చెడగొట్టేది మెయిన్ బీచే కదా, ఎవరు అడ్డు చెప్పడానికి ఉండదు. ప్లాస్టిక్ ఎంత వేస్టేజ్ దాంట్లో ఉంటుందంటే, ఇది చెన్నైలో అనమాట. నార్మల్గా లాస్ట్ వీక్ కాదు, లాస్ట్ మంత్ ఒకసారి చెప్పాను కదా, చెన్నైలో తాబేలు గుడ్లన్నీ దాచిపెడుతున్నారు, హ్యాచింగ్ అయిన తర్వాత వదిలిపెడుతున్నారు పిల్లలు, కాలేజ్ స్టూడెంట్స్ అని చెప్పి వాళ్ళదే ఇంకో ఆర్టికల్ వచ్చిందనమాట. బెంగల్ తుఫాన్ ద్వారా లాస్ట్ ఇయర్ నవంబర్ 2024లో బెంగల్ తుఫాన్ వచ్చినప్పుడు ఆ సముద్రం లోపలున్న ప్లాస్టిక్ మొత్తం బయటికి నెట్టేసింది. అసలు నిజంగా తుఫాన్ వల్ల ఎంత బాధపడతారు జనాలు. బట్ ఆ సముద్రం ఏంటంటే, ఆ సముద్రంలో దాచుకున్న ఆ జంతువులు, ఐ మీన్ జీవరాశులు ఏమన్నా కానివ్వండి, చేపలు, టర్టిల్స్, ఇవన్నీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా వాటికి. సో ఆ ప్లాస్టిక్ ఉన్నదంతా బయటికి నెట్టేస్తే అసలు దాన్ని రీసైక్లింగ్ చేస్తున్నారు. చాలా బాగుంది అసలు. కుదిరితే ఆ ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను. చిన్న చిన్న చిప్స్ లాగా ప్లాస్టిక్ మొత్తం, దానివల్ల కొన్ని వేల మందికి జాబ్స్ వచ్చాయి ఆ వర్క్ చేయడానికి. లేడీస్ ఇంట్లో ఉండే వాళ్ళు కానివ్వండి, చిన్న చిన్న చదువుకొని లేని వాళ్ళు, అంటే చదువుకొని వాళ్ళకి ఇంకేం జాబ్స్ ఉంటాయి. సో ఈ పని మాత్రం చాలా బాగా దొరికింది వాళ్ళకి. కొన్ని వేల మంది ఆ పనిలో ఉన్నారు. ఆ ప్లాస్టిక్ మొత్తం ఏరేసి. ఇలాగే కేరళలో కూడా అక్కడ గవర్నమెంట్ తరపు నుంచే ప్లాస్టిక్ మొత్తాన్ని తీయించేస్తూ ఆ ప్లాస్టిక్ని రీసైక్లింగ్ చేస్తా రోడ్లు వేస్తున్నారు వాళ్ళైతే. అసలు ఏకంగా అసలు చిన్న చిన్న చిప్స్ మల్టీ కలర్గా ఉండడం, దాన్ని మళ్ళీ ఒకే కలర్లోకి మార్చడం, అంటే ఒక డిజైన్ లాగా చేయడానికి.
అంటే వేస్టేజ్ని యూసేజ్లో చేయడమే కదా. సో బట్ ఇది ఎంతవరకు కరెక్ట్? మనం వెళ్ళినప్పుడు ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వేసేసి దానివల్ల ఎన్ని యానిమల్స్ చచ్చిపోతూ ఉంటాయి. ఎందుకో సడన్గా గుర్తొచ్చిందనమాట. సమ్మర్ కదా, బీచ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు అప్పుడే ఈ ఆర్టికల్ కూడా ఇలా కనబడడం నిజంగా అసలు ఎందుకో గుర్తొచ్చింది, చెప్పాలనిపించింది అంతే. కొంచెం జాగ్రత్తగా ఉంటే మనం వేటిని కాపాడక్కర్లా, మనం చెడగొట్టకుండా ఉంటే చాలా కదా అనిపించింది. ఎవరేమంటారులే, అందరు పడేస్తున్నారు కదా, మనం కూడా వేసేద్దాంలే. ప్లాస్టిక్ మెయిన్. ఈవెన్ ఈ ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ అంటే ఏదేదో వేసేయక్కర్లేదు. వాటర్ తాగడానికని వాటర్ బాటిల్స్ తీసుకెళ్తాం, ఏదైనా ఐటమ్స్ తీసుకెళ్ళినప్పుడు ఆ చిప్స్ ప్యాకెట్స్ అనో లేకపోతే కవర్స్ ఇవే కదా. ఇంకేమన్నా మనం కొని అయితే తీసుకొని వెళ్ళి పడేయం కదా. సో ఇలాంటి వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్స్ వల్లే ఎక్కువ అసలు టర్టిల్స్ చనిపోవడానికి కూడా. అంటే నిన్న ఇంకో వీడియో చూసానులేండి, అదేంటంటే ఆర్టికల్ లాగా, ఐ మీన్ ఆర్టికల్ కాదు, ఒక వీడియో అసలు చాలా బాగుందనమాట. అలా మూవీ చూస్తున్నట్టు చూస్తూ ఉండిపోయాను. టర్టిల్స్కి జెల్లీ ఫిషెస్ చాలా ఇష్టం అంట. ఈ జెల్లీ ఫిషెస్ తింటూ అది ప్లాస్టిక్ కవర్ని కూడా జెల్లీ ఫిష్ అనుకొని అలా తినేస్తూ ఉంది. అంటే ఆకలి మీద గబక్కని తినేస్తాయి కదా. ఇప్పుడు నేను ఎన్నిసార్లు ఆకలి మీద ఉన్నప్పుడు వాడు తాగనివి జ్యూసెస్ అని, ఫ్రూట్ జ్యూసెస్, వాటర్ అనుకొని తాగేస్తాడులే అని చెప్పి ఎన్నిసార్లు ట్రై చేస్తాం. అలాగే సముద్రంలో వాటికి ఫుడ్ రెడీగా ఉండదు కదా, వాళ్ళు అవి వెతుక్కొని తినాలి. సో ఆ ప్లాస్టిక్ కవర్స్ రివర్స్లో వాటర్ ఫిల్ అయిపోయి తేలుతూ ఉంటుంది కదా, జెల్లీ ఫిష్ అనుకొని అలా తినేసి చనిపోయినవి ఎక్కువ. అసలు ఎంత బాధ అనిపించింది. అది అంటే నార్మల్గా చూస్తూ ఉన్నాము, ఆహా ఇలా కూడా జరుగుతుందా, మనకు తెలియకుండా ఇన్నిటిని ఇబ్బంది పెడుతున్నామా. ఇప్పటిదాకా ఏంటంటే జస్ట్ ఆవులు, గేదెలు ఇలాంటివి డస్ట్బిన్స్లో డస్ట్ పడేసిన తర్వాత ప్లాస్టిక్వి, అవి ఫుడ్ అనుకొని ఫుడ్తో పాటు ప్లాస్టిక్ తినేసి చాలా చచ్చిపోతున్నాయని ఎప్పటి నుంచో వింటున్నాం, చూస్తున్నాం. అందుకే కదా ప్లాస్టిక్ బ్యాన్ చేస్తుంది. బట్ ఇలా వాటర్లో ఉన్నవి కూడా తింటాయి అని నిన్నే అర్థమైందనమాట. సో ఎవరైనా జస్ట్ బీచ్కి అనేది ఎప్పుడైనా ఎవరైనా వెళ్తూనే ఉంటాం. పండగలను, హాలిడేస్లో ఏదో ఒక హాలిడే దొరికినప్పుడు అందరు సరదాగా వెళ్ళి కాసేపు గడపడానికి. బట్ మ్యాక్సిమం ప్లాస్టిక్ అనేది తగ్గించండి. ఇంకోటి, జెంట్స్ అయితే పార్టీస్ చేసుకోవడానికి వెళ్తారు కదా, డ్రింకింగ్ అని, ఆ గ్లాసెస్ వల్ల అయితే ఎన్ని యానిమల్స్ చచ్చిపోతాయో. అవి గుచ్చుకొని అవి ఎవరికైనా చెప్పుకోగలవా? అవి ఎవరు తీస్తారు ఆ గ్లాసెస్ గుచ్చుకున్న తర్వాత? సగం ఈ గుడ్లు హ్యాచింగ్ అయిన తర్వాత ఆ టర్టిల్ బేబీస్ కానివ్వండి, ఇవి వెళ్ళేటప్పుడు కూడా స్మోకింగ్ చేసి పడేసినప్పుడు అవి కాలి ఆ గ్లాసెస్ గుచ్చుకొని చచ్చిపోయేవి చాలా ఉన్నాయి. ఇది నిన్న మూవీ చూసిన తర్వాతే, అది జస్ట్ మూవీ కూడా కాదు, చిన్న వీడియో అంతే, 15 minutes వీడియో. అసలు చాలా బాగా చూపించారు ఎన్ని టర్టిల్స్ ఉన్నాయి, ఆ టర్టిల్ మళ్ళీ ఇంకో బేబీ పుట్టేలోపు వాళ్ళ లైఫ్ స్టోరీ ఎలా ఉంటుంది అనేది చాలా బాగా నచ్చిందనమాట. మనకు తెలియకుండా మనం ఎన్నిటిని ఇబ్బంది పెడుతున్నాము, తెలిసి అయితే కాదులేండి, తెలియకుండానే ఇలాంటివన్నీ జరిగేది. సో కొంచెం జాగ్రత్తగా బాటిల్స్ కానివ్వండి, ఈవెన్ స్మోకింగ్ చేసినప్పుడు కానివ్వండి, మనం చిన్నపిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు ప్లాస్టిక్ కవర్స్, చిప్స్ ప్యాకెట్స్ లాంటివి, ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నీ కొంచెం డస్ట్బిన్లో వేసేస్తే చాలు. అంతకన్నా మనం ఇంకేం చేయక్కర్ల. మనం వెళ్ళి ఆ ప్లాస్టిక్ మొత్తం తీసి పడేయడం అంత పనులు అయితే మనం చేయలేం, కానీ ఈ చిన్న పని చేస్తే చాలా వాటిని బ్రతికించినట్టు అనిపిస్తుంది. ఓకే, మన సప్పు అయితే వెతికి ఏదో తినడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. వాటిలో అంటే అంత వాటర్లో అయితే ఫుడ్ ఎక్కువ వేయంలేండి. వాడు ఏం చేస్తున్నాడా అని అలా చూస్తూ తింటా కొంచెం వాడితో షేర్ చేసుకున్నాం. ఇంకా తీసేసి వేరే వాడి ఫుడ్ బౌల్ ఉంది కదా, దాంట్లో వేసాం. ఈ మంత్లో అయితే చికెన్ భారీగానే తిన్నాడు. రోజుకు కొంచెం, మరీ ఎక్కువ కాదు, కానీ ఒక పూట. మిగతా 2 times వాడి ఫుడ్డే, స్టిక్సే తిన్నాడు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. బోర్గా అనిపించింది, ఏదో సోది చెప్పాను అనిపిస్తే ఓకే, లైక్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.